కొత్తగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల సమస్యలు వైద్య సౌకర్యం గురించి మెమోరండంలో విషయాలు ఖచ్చితంగా పొందుపడుతూ వారికి విజ్ఞప్తి పత్రం ఇస్తుంది. వారు కూడా పూర్తి సానుకూలంగా మనకు సీఎం గారికి మీ బకాయిలు ఇచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను. అవసరత పార్ల అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ సమస్యను నేను లేవనెత్తానని చెప్పడానికి మన అందరి తరఫున కూడా ఇలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళ ప్రజలకు వైద్య సహకారం ఉన్నప్పటికీ కూడా గతంలో 2 నెలలకు ఒకసారి మందులు ఇస్తుంటే హైదరాబాద్లో అన్ని రకాలు ఇవ్వకుండా కొన్ని రకాలు మాత్రం ఇస్తున్నాం. అవి కూడా నెలకు ఇస్తున్నాం. ఇక్కడికి 250 కిలోమీటర్లకి హైదరాబాద్ పోతే ఆయన డ్రైవర్గా నడునొప్పు కాళ్ళనొప్పు చేతి నొప్పి వస్తుంది. అక్కడికైనా ప్రాంతాలంతా లేని వారికి ఇచ్చింది ఇబ్బంది అవుతుంది. కావున అందరికీ కూడా 2 నెలలు డిస్పెన్సర్లతో సహా అన్ని హాస్పిటల్లో మందులు ఇవ్వాలని ఎండి గారికి మన రాష్ట్ర కమిటీ చెప్పడంతో వారు సానుకూలంగా ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు కొందరు అక్కడ అనివార్య వాదన వల్ల అన్ఫిట్ అయ్యి రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకు కూడా పూర్తి స్థాయి రిటైర్మెంట్ అయిన కార్మిక సోదరులకు ఏ రకంగా అయితే పథకాలు అమలు చేస్తున్నారో వైద్య సౌకర్యం కానీ ఇతర సౌకర్యాలు వాళ్ళకు కూడా అందజేయాలంటే మేనేజింగ్ డైరెక్టర్ గారు సూచనాప్రాయంగా ఒప్పుకున్నప్పుడు కూడా కొన్ని అవాంతరాలు వస్తున్నాయి. మేము ఇంటి గారు కూడా అన్నారు. అలాగే ముఖ్యంగా ఈ 2017, 2021 2 దఫాలుగా మన రిటైర్మెంట్ అయిన కార్మికులకు మన ఏరియాస్ వరకు కూడా మన మేనేజింగ్ డైరెక్టర్ ఇవ్వకపోవడము అది చాలా శోచనీయము. ఎందుకంటే ఇద్దరికో మన రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అందిస్తున్నప్పటికీ కూడా మన బకాయిలు మాత్రం తీర్చేందుకు మేనేజింగ్ డైరెక్టర్ గుర్తు తీసుకురాకపోవడం, మరి పైసలు లేకనా లేకపోతే మేనేజింగ్ డైరెక్టర్ మన మీద కోపమా ఏదైనా కానీ ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు 2013 ఏరియాస్ అందరికీ ఇవ్వాలి, 2021 ఏరియాస్ అందరికీ ఇవ్వాలి, ఒక్కొక్కరికి 3 లక్షల నుండి 10 లక్షల రూపాయల దాకా ఏరియాస్ ఇన్వెస్ట్మెంట్ బకాయిలు ఇచ్చేసినారు. వాళ్ళు ఎట్లయినా రిటైర్మెంట్ అవుతున్నామని వాళ్ళ భార్య పిల్లల సౌకర్యము వడ్డీలో లేకపోతే అనారోగ్యంగా అప్పు చేసుకున్న పైసలు ఇవ్వడము, లేదా వాళ్ళు స్వతహాగా ఇంత ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నందుకు ఈ యొక్క బకాయిలు రావడానికి ఆదేశాలతో లేకపోతున్నది. వెంటనే మేనేజింగ్ డైరెక్టర్ గారు తప్పక చొరవ తీసుకొని అవసరమైతే ప్రభుత్వం వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి సీఎం గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని మా రిటైర్మెంట్ అయిన కార్మిక సోదరులందరూ కూడా మాకు రావాల్సిన ఇంతవరకు తప్పకుండా ఇవ్వాలి. మాకు సంక్షేమ పథకాల్లో కూడా ముందు ప్రజలకు ఏం చేసినట్టు అడగకముందు అందరికీ మంచి పనులు చేస్తున్నారు సీఎం గారు. మాకు కూడా మా బకాయిలు ఇచ్చి వాళ్ళకు సమానంగా ప్రేమ వచ్చేయాలని సీఎం గారికి ఈ యొక్క జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా మాకు జగిత్యాల ఎమ్మెల్యే ఈ యొక్క విషయం తీసుకపోయి సీఎం గారికి అందజేస్తున్నారు కనుక వారితో పాటు మనం కూడా అర్జీ పెట్టుకున్నట్టు అడుగుతున్నాం. కాబట్టి సీఎం గారు చొరవ తీసుకొని మాకు ఆగస్టు 4 తారీఖు ఏదైతే ఎంపీ గారి నిరసన కార్యక్రమం పెట్టుకున్నామో ఆ డేట్ కన్నా ముందు ప్రభుత్వం మమ్మల్ని పిలిచి అంటే మమ్మల్ని కాబట్టి మా రాష్ట్ర కమిటీ పిలిచి సమస్యగా పరిష్కరిస్తారని అనుకుంటున్నాము. మాకు ఈ వృత్తిక్రమం లోపల హైదరాబాద్ దాకా వచ్చి నిరసన జరపాలనే మాకు లేదు. ఆ యొక్క కష్టాన్ని తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తప్పగా చర్యలు తీసుకుంటుంది. అది తీసుకుంటే ఆశిస్తున్నాం. లేకపోతే మా బాధను మీ దృష్టికి రావాలంటే ఖచ్చితంగా ఎల్డీ ఆఫీస్కి వచ్చి మా నిరసన తెలిపి మిమ్మల్ని మాత్రం నిద్రలేపడానికి ప్రయత్నం చేస్తామని ఈ యొక్క కార్యక్రమంకు మాకు సహకరించిన రాష్ట్ర కమిటీతో పాటు జనరల్ కమిటీ, జిల్లా కమిటీతో పాటు జగిత్యాల డిపో కార్మిక సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడికి కృతజ్ఞతలు.